బ్యాక్ టు న్యూస్. ప్రభుత్వ అధినేతపై వైసీపీ అధినేత చేసిన కామెంట్స్ పై ఫైర్ అవుతున్నారు ఏపీ మంత్రులు. ఓట్లు అడగడానికి వెళ్లిన వ్యక్తి మాట్లాడే తీరు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నంద్యాల ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నేత రోజాను అడ్డుకున్నారు మహిళలు. కాల్ చేసినా తప్పులేదు అంటూ వైసీపీ అధినేత చేసిన కామెంట్స్ మాటల యుద్ధానికి దారితీసింది. విపక్ష నేత చేసిన వ్యాఖ్యలపై మంత్రులు, టీడీపీ నేతలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్నందుకు కాల్ చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ఒక అనుభవం లేని అసమర్థ ప్రతిపక్ష నేత ఈ రాష్ట్రంలో ఉన్నాడు. గతంలో కూడా ఎంతోమంది ప్రతిపక్ష నేతలు పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 టర్మ్స్ అపోజిషన్ గా పనిచేశాడు. కానీ ఇప్పుడు దాకా చేసిన ఏ ప్రతిపక్ష నేత కూడా ఇంత అసమర్థతగా, ఇంత అవగాహన లేకుండా ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు దాకా లేడు. దాంతోపాటు ముఖ్యంగా తన యొక్క మానసిక స్థితి ఒక ఉన్మాదిలాగా ఈరోజు ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ పదం ఉన్మాది అంటున్నానంటే, గత కొద్ది రోజులుగా తీసుకున్న సంఘటనల క్రానలాజికల్గా మనం తీసుకుంటే ఫస్ట్ ఆయన మానసిక స్థితి బాగలేదని మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఒక ఇల్యూజన్, దానికి టెక్నికల్గా మెడికల్ డాక్టర్ చెప్పాలి, లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవటం ఒక వ్యాధి. అది కియా కార్ల ఫ్యాక్టరీ కొరియా దేశస్తులు 13,500 కోట్ల రూపాయలు కార్ల ఫ్యాక్టరీ నిర్మాణానికి వెనుకబడ్డ అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గంలో ఇవాళ పనులు వేగవంతంగా జరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తట్టుకోలేక కాల్చమంటున్నావా? కాలిస్తే తప్పులేదంటున్నావా? దేనికి? ఓట్ల కోసం వెళ్లిన వ్యక్తి మాట్లాడే తీరు ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. మొదటి నుంచి జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ మతిభ్రమించినట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. నడి రోడ్డు మీద కాల్ చేస్తాం, పొడి చేస్తాం, కూనీలు చేసేస్తాం. కూనీలు చేయడానికి నువ్వు పొలిటికల్ నాయకుడు కావాలా? రాజకీయవేత్తగా జనంలో తిరిగి నువ్వు కూనీలు చేస్తావా? మరి రాజకీయం ఎప్పుడు చేస్తావు? నువ్వు ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తావు? ప్రజా సమస్యల గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ప్రత్యేకంగా చెప్పాలంటే ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బాబును బంగాళాఖాతంలో కలుపుదామని ఒకసారి, అదే బాక్సైట్ వ్యతిరేక సభలో గిడ్డీశ్వరి గారు మాట్లాడుతూ సంప్రదాయ ఆయుధాలతో చంద్రబాబు తల నరుగుతానని ఒకసారి చెప్పడం కానీ, చెప్పులు ఇష్టం లేదట చీపుర్లు చూపించని చెప్పడం కానీ, గ్రామాల్లో తిరిగితే ప్రజలు రాళ్లతో కొడతారని చెప్పడం కానీ, అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటా అని చెప్పడం కానీ, చంద్రబాబుకు అంతిమ గడియలని జోస్యం చెప్పడం కానీ, అవసరమైతే బాబుకు పోగాలం బుద్ధి జ్ఞానం లేవు, రకరకాల మాటలతో ఇవన్నీ చూస్తుంటే ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా లేదా అనుకుంటే ఒక సైకిక్ పేషెంటా? వైసీపీ నేతల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నంద్యాల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేత రోజాను అడ్డుకున్నారు స్థానిక మహిళలు. వైసీపీ నేతలు కించపరిచేలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించడం లేదంటూ రోజాను అడ్డుకున్నారు. ఆమెపై దాడికి సిద్ధపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మొత్తంగా చంద్రబాబుపై జగన్ చేసిన కామెంట్స్ ఏపీలో పొలిటికల్ హీట్ ను పెంచేస్తున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక పూర్తయ్యేలోగా ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు, ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.